నమస్తే, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా హెడ్లైన్స్. సర్వేపై అనుమానాలుంటే నివృత్తి చేస్తాం. బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలన్న మంత్రి పొన్నం. వైభవంగా ప్రారంభమైన కుంభాభిషేక మహోత్సవం. తొలి రోజు 1108 కలశాలతో అర్చకుల పూజలు. హనుమకొండ డీటీసీ ఇంట్లో ఏసీబీ దాడులు. జగిత్యాలలోని బంధువుల ఇండ్లలోనూ కొనసాగిన సోదాలు. మహంకాళి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు. హాజరైన కేటీఆర్, పలువురు ప్రముఖులు. ఇక వార్తల్లోని వివరాలు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు అనవసరమైన విమర్శలు మాని బీసీలకు న్యాయం చేసేందుకు సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఇంటికే పరిమితమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పదవుల్లో బీసీలకు ఏనాడూ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పాల్గొనలేదని, వారికి కుల గణన గురించి, బీసీల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన సర్వే చేపట్టాలన్నారు. సర్వేపై ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామన్నారు. కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళు సమాచారం ఇయ్యలేదు. కానీ సభలో మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటికి ఎంటేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు. ఎట్లా సాధ్యం? ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా, ఒక పదవి ఎస్సీకి ఇచ్చిండ్రా? మీరేం మాట్లాడారు బలహీన వర్గాల న్యాయం. ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీని చేస్తా అన్నారు. ఆఖరికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఆయన మంచి బీసీ నాయకుడు, ఆయన చేయలే, మహేశ్వర్ రెడ్డి చేసిరు. వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు, కానీ ఆ పార్టీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగణన చేయమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా బలహీన వర్గాలకు వ్యతిరేకులు. వీళ్ళు సాక్షాత్తు నిన్న పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు, విభజనకు కారణం తీసే అంశాలను మాట్లాడుతున్నాడు. మేము కులాలు ఎన్నో, అందరికీ తెలుసు ఏ కులాలు ఎన్నో రాష్ట్రాల్లో, గ్రామాల్లో కులాల గురించి సర్వే చేసి ఎవరెత్తున్నారో చెప్తే మేము విభజనకు భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శతచండీ మహారుద్ర సహిత సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. 42 తర్వాత ఈ వేడుకలు జరగడం విశేషం. తొలి రోజు కార్యక్రమాల్లో భాగంగా 1108 కలశాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఋత్వికులు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శతచండీ మహారుద్ర సహిత సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకున్నారు. అక్కడ 5 కలశాలతో గోదావరి జలాలు సేకరించి కుంభాభిషేకానికి తీసుకువచ్చారు. గణపతి పూజలతో మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభం కాగా అచ్చలాపురం ఋత్వికులు 1108 కలశాలకు పూజలు చేశారు. 3 రోజుల పాటు ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కాళేశ్వర ఆలయ ప్రాంగణం విరాజిల్లనుంది. ఈ 3 రోజుల పాటు ఆలయంలో ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. గర్భగుడి దర్శనాలను కూడా నిలిపివేశారు. 9వ తేదీన ఉదయం 10:42 తుని పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం జరగనుంది.
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు హన్మకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. హన్మకొండలో శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్న ఇంటితో పాటుగా కరీంనగర్ జగిత్యాలలోని ఆయన బంధువుల ఇంట్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. జగిత్యాలలో నిర్వహిస్తున్న సోదాలలో పాల్గొన్న అధికారులు పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ కు చెందిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లుగా సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కేటీఆర్ తో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం హాజరయ్యారు. దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గణపతి ధ్వజయుక్త శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కేటీఆర్, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయంతో పాటు పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. వీరికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య అమ్మవారిని దర్శించుకున్నారు. కేటీఆర్ కు కేకే మహేందర్ రెడ్డి ఎదురుకాగా కరచాలనం చేసుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ వేడుకలకు తరలివచ్చిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే పుణ్య స్నానాలు ఆచరించి క్యూలైన్లలో బారులు తీరారు. స్వామితో పాటు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్య స్నానాలను ఆచరించారు. క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయమైన పద్మనాభ స్వామి, రామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయంలో జరిగిన కుంకుమ పూజలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శివనామ స్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. చంద్రపూజ
దర్శనం కానీ ఏమైనా ఇబ్బంది అయిందా మేడం? ఏమన్నా ఏం ఇబ్బంది లేదు, చాలా బాగా అయింది దర్శనం. పబ్లిక్ ఎక్కువ అనిపించింది కానీ దర్శనం మాత్రం ఫ్రీ అయింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్యే విజయ రమణారావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు గాను కృతజ్ఞతలను తెలిపారు. కానీ 11% బదులుగా 9% రిజర్వేషన్ కల్పించి మాదిగలకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, సుల్తానాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలుక సతీష్, మాజీ ఎంపీపీ కొమ్రయ్యతో పాటు ఎంఆర్పీఎస్ నేతలు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలను వారందరి మద్దతు తీసుకొని ఏదైతే ఉన్న సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి సుప్రీంకోర్టులో ఉన్న 7 బెంచ్లో 6 మద్దతు తెలిపి ఎస్సీ వర్గీకరణ చేయడం 100% సమంజసము. దాన్ని తప్పకుండా ఇవ్వాలని 8 నెలలనే ప్రారంభించిన తర్వాతనే అప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడే ఒక 5-10 నిమిషాలలోనే తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి ఎస్సీ వర్గీకరణను స్థాపించి దళితులకు న్యాయం చేస్తాం, మాదిగలకు న్యాయం చేస్తామని వారు మాట ఇవ్వడం, దాని తర్వాత సబ్ కమిటీ వేయడం, వారు ఇచ్చిన సంవత్సరం అవుతుందా లేకపోతే 2 సంవత్సరాలు అవుతా అని అందరూ అనుమానించిన పరిస్థితులలోనే ఒక 6 నెలల్లోనే ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక తీసుకొని మొన్నటికి మొన్న 4వ తారీఖు నాడు నిండు అసెంబ్లీలో ఏబీసీ వర్గీకరణ రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది. దానికి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే ఆ కార్యక్రమం పాల్గొన్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న విజయన్న గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఉద్యమాన్ని గత 30 సంవత్సరాలు తన జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టి ఏదైతే మాదిగ జాతికి మాదిగ ఉపకులాల కొరకే వారు పోరాటం చేసిన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి పాదాభివందనం చేస్తారు. ఈరోజు మన పెద్దపల్లి పట్టణంలో ఏదైతే మన పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి మన మందకృష్ణ మాదిగ అన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనకి ఈ వర్గీకరణ 9% ఓకే చేయడం జరిగింది. దానికి మాకందరికీ సంతోషంగా ఉంది. ఈ పెద్దపల్లి పట్టణంలో భారీ ర్యాలీ తీయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇచ్చినాక 10-20 నిమిషాల లోపే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇది ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు ఈరోజు ఎంతోమంది త్యాగాల ఫలమే ఈరోజు మన ఏబిసిడి వర్గీకరణ జరిగింది. ఈ వర్గీకరణ ఎంతో విద్యారంగంలో కానీ ఆర్థికంగా ఎన్నో విధాలుగా మనకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి మన కులంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మన ఉద్యోగాలు మనకే, మన చదువులు మనకే అనే విధంగా ఉంటుంది. ఏదైతే మాదిగ సామాజిక వర్గంలోని 30 సంవత్సరాల యొక్క ఆకాంక్ష నెరవేరినటువంటి ఈ తరుణంలో ఏది నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏది సుప్రీంకోర్టులో అయితే ఈ కేసు వాదనకు జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలందరినీ కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఢిల్లీకి పంపి దామోదర రాజనరసింహ గారి నేతృత్వంలో ఆ సీనియర్ నాయకులు న్యాయవాదులతో ఈ సుప్రీంకోర్టు ఈ మాదిగ సామాజిక వర్గానికి రిజర్వేషన్ అనుకూలించడానికి, వర్గీకరణ అనుకూలించడానికి, వాదన వినిపించడానికి వారు ఒక మంచి లాయర్ని పెట్టి కూడా ఆ తీర్పు రావడానికి భాగస్వాములైనారు. ఆ తీర్పు వచ్చినటువంటి వెనువెంటనే శాసనసభ వేదికగా ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా రిజర్వేషన్ ఈ వర్గీకరణను అనౌన్స్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో యువ చైతన్య దీపం ఫౌండేషన్ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువ చైతన్య దీపం ఫౌండేషన్ స్థాపించి వృద్ధులకు, యాచకులకు అనేక సేవలు చేస్తున్నారని, యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు నాగుల రాముగౌడ్, ఫౌండేషన్ మైనార్టీ అధ్యక్షులు ఎండి రజాక్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసర్ల భాస్కర్, అర్బన్ అధ్యక్షులు జడల రాజశేఖర్, ఫౌండేషన్ టీం పాల్గొన్నారు. సంవత్సరాలైంది. ఒక విధంగా చూసుకుంటే వృద్ధులకు,
కానీ ఇలా యాజకులకు కానీ ఎక్కడ మిగిలితే అక్కడ ఇలా వారికి తీసుకొచ్చి మళ్ళీ ప్రత్యేకించి వృద్ధులకు ఫుడ్స్ పంచే విధానం ఇలా తీసుకొని ఇలా సొంతంగా ఇటుక మీద ఇటుక పెట్టి ఒక 2 గుంటల 3 గుంటల ప్లేస్లో ఇలా వృద్ధాప్య ఒక గృహం కట్టి ప్రతి ఒక్కరి ఆశీస్సులతోని ఇలా చందాలతోని కట్టి ఇలా వృద్ధులను కూడా సాదే విధానం తీసుకోవడం అనేది చాలా గొప్పతనమైన విషయం. ఎందుకంటే ఈ ఉదార స్వభావం చాలామందికి రాదు. తమ్ముడు సేనాధిపతి శేఖర్ గారు ఈ విధానం తీసుకొని ఇలా ప్రతి ఒక్కరికి ఆదుకునే విధంగా వృద్ధులను ఆదుకునే విధంగా ముందంజలో ఉండి ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది. ఉన్నత చదువులు చదివినా ఒళ్ళు వంచేందుకు సిగ్గుపడలేదు ఆ యువకులు. వ్యవసాయం చేయాలనుకున్నా కాస్త డిఫరెంట్గా ఉండాలనుకున్నారు. దీంతో తేనెటీగల పెంపకం చేపట్టి నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో తేనెటీగల పెంపకంలో రాణిస్తున్న యువకుల విజయగాథపై ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఎండి సల్మాన్, కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎండి షుకూర్ చిన్న తరహా తేనెటీగల పెంపకం చేస్తున్నారు. తేనెటీగల నుంచి నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేసి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ యువకులు 2019లో హైదరాబాద్లోని ఎన్ఆర్డి సంస్థలో తేనె సాగుపై శిక్షణ తీసుకుని ధృవీకరణ పత్రం పొందారు. ఆ తర్వాత కరోనా కారణంగా ఉపాధి దొరక్క కొద్ది కాలం ఇబ్బంది పడ్డారు. దీంతో తాము నేర్చుకున్న విద్యని నమ్ముకొని స్వయంగా తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించారు. ముందుగా 6 బాక్సులతో తేనెటీగల పెంపకం ప్రారంభించిన ఈ యువకులు ఆశాజనకమైన ఆదాయం రావడంతో మరో 16 బాక్సులు తెచ్చి పెంపకాన్ని విస్తరించారు. ఒక్క తేనెటీగల బాక్సుకు సుమారు 8,000 రూపాయలు ఉండగా అందులో ఒక రాణి ఈగ, కొన్ని మగ ఈగలతో పాటు కూలీ ఈగలు వస్తాయి. ఒక రాణి ఈగ, కొన్ని మగ ఈగలు బయటకు వెళ్లకుండా పెట్టెలోనే ఉంటాయి. కూలీ ఈగలు మాత్రమే బయట తిరిగి పుష్పాల్లోంచి మకరందాన్ని సేకరించి తేనెటీగల పెట్టెల్లోని అరల్లో భద్రపరుస్తాయి. తన జీవిత కాలంలో ఒక్కో రాణి ఈగ 1,500 నుండి 2,000 వరకు గుడ్లను పెడుతూ ఉండగా దాని విలువ 2,000 వరకు పైగా ఉంటుందని కొనుగోలు చేసినట్లు యువకులు తెలియజేశారు. పూల తోటలు ఉన్న ప్రాంతాలలో తేనెటీగల పెంపకం చేపట్టడం ద్వారా 10 నుంచి 15 రోజుల్లో ఒక్కో పెట్టె నుండి 3 నుండి 5 కిలోల తేనె లభిస్తుందని ఈ యువకుడు చెప్తున్నాడు. మేము మా బావ నేను ఇద్దరం కలిసి హైదరాబాద్లో రాజేంద్ర నగర్ రవీంద్ర సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 2019లో ట్రైనింగ్ తీసుకున్నాం. దాని తర్వాత కరోనా టైంలో మాకు ఏ ఉపాధి లేకుండా అయిపోయింది. ఆ టైంలో మేము ఇద్దరం తేనె పరిశ్రమలో ట్రైనింగ్ తీసుకుందామని చెప్పి ఆ పరిశ్రమ స్టార్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి ఒక 6 డబ్బాలు తేవడం జరిగింది. 6 డబ్బాల తర్వాత తీసుకొని వచ్చిన తర్వాత ఆ తేనె కస్టమర్లకు సరిపోవడం లేదని ఇంకొక 10 బాక్సులు తేవడం జరిగింది. ఇప్పుడు బాగా తేనె మాకు మంచిగా వస్తుంది, అందరికీ బాగా విక్రయిస్తున్నాం. కేజీకి వచ్చేసి 600 చొప్పున ఇస్తున్నాం. మాకు బ్యాంకు నుండి లేదా ప్రభుత్వం నుండి మాకు ఏమైనా సహకరిస్తే మేము మమ్మల్ని ఆదుకోవాలని సహకరించాలని మేము కోరుకుంటున్నాం. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, మాకు ఏ ఉపాధి లేకుండా అయిపోయింది. ఈ తేనెటీగ పరిశ్రమ పెట్టుకొని మేము ఉపాధి చేసుకోవడం జరుగుతుంది. మాకు ఏమైనా బ్యాంకు నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఇతరుల నుండి కానీ మాకు ఏమైనా ప్రోత్సహించడం జరిగితే మేము ఇంకా 10 మంది వరకు అందరికీ ఉపాధి కల్పించేలా మేము చేస్తాం. మాకు సహకరించాలని మేము కోరుకుంటాం. హైదరాబాద్కి రాజేంద్ర నగర్లో ఆఫీస్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది 10 రోజులు. ఆ 10 రోజులు ట్రైనింగ్ చేసి అక్కడ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ చెప్పిన క్లాసులో విన్న ప్రకారం తెలంగాణలో మందులు ఎక్కువ కొడతారు కాబట్టి అక్కడ సరిగ్గా బతకవు అని చెప్పడం జరిగింది. ఆ చెప్పడం వల్ల మేము ఒక 2 ఇయర్స్ ఖాళీగా ఉండడం జరిగింది. మరి కరోనా టైంలో ఏం పని లేని టైంలో మరి ఏ విధంగా ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పని మేము
ఒక 6 బాక్సులు తీసుకురావడం జరిగింది. 6 బాక్సులకు వచ్చేసి మేము 60-70 వేల కాస్ట్ పెట్టేసి ఆ 6 బాక్సులు తీసుకొచ్చినాం. దీంతో నెగ్గగలుగుతానే అయితే మాత్రం పెట్టగలుగుతాం, లేదంటే మాత్రం ఇంతటితోనే కామర్స్ ఉందామన్న ఉద్దేశం కొద్దీ నేను 6 బాక్సులు తెచ్చి దానిలో తేనె తీయడం జరిగింది. అలా సక్సెస్ అయింది. 40 కిలోల తేనె కూడా తీసినాం, బయటికి విక్రయించినాం. విక్రయించడం వల్ల అధిక లాభం రావడం వల్ల ఇంకా తేనె కూడా తక్కువ పడుతుంది. కస్టమర్లు ఎక్కువ పెరగడం వల్ల మేము ఇంకా 16 బాక్సులు తీసుకురావడం జరిగింది. రీసెంట్గా తెచ్చి ఇప్పుడు 70-80 కిలోల తేనె తీసినాం. దానివల్ల మాకు చాలా ఉపాధి ఉంది. ఇప్పుడు ఒక బాక్స్ కాస్ట్ వచ్చి 8,000 రూపాయలు పడుతుంది. ఆ 8,000లో ఒక రాణి ఈగ వస్తుంది. ఆ రాణి ఈగ కొన్ని కూలి ఈగలు ఆ కూలి ఈగలను ఈ రాణి ఈగ ఏం చేస్తుంది అంటే రోజుకు 0 నుంచి 2,000 ఎగ్స్ మాత్రం పెడుతూ ఉంటుంది. అది బయటికి వెళ్ళదు. కూలి ఈగలు అనేది బయటికి వెళ్ళి పొప్పడి మకరందాన్ని కలెక్షన్ తీసుకొచ్చి ఆ గదుల్లో నింపుకుంటుంది. అలా ఉన్న మగ ఈగలు మాత్రం ఎలాంటి పని చేయవు. తేనె సాగు ఈ ప్రాంతంలో రైతులకు ఓ కొత్త ప్రయోగమే అని చెప్పాలి. చెట్టు మీద సహజంగా ఏర్పడే తేనె గురించి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ యువకులు చేస్తున్న సాగుతో స్థానికంగా మరికొంతమంది యువకులు కూడా తేనెటీగల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కాస్త సాయం చేస్తే తేనెటీగల పెంపకాన్ని మరింత విస్తరిస్తామంటున్నారు ఈ యువకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదికపై పర్యవేక్షణ కొరవడింది. డోర్లు, రేకులు శిథిలావస్థకు చేరడంతో టీడీపీ నాయకులు రైతు వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీంతో భవనాలు శిథిలావస్థకు చేరుతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతు వేదిక నిర్వహణపై దృష్టిని సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రభాకర్, నారాయణ, రైతులు పాల్గొన్నారు. చెప్పుకోవడానికి ఇది ఒక వేదిక ఉండాలని చెప్పి అప్పటి గవర్నమెంటు నిర్ణయిస్తే ఆయన సొంత ఖర్చులతోటి ఇంత పెద్ద భవనం నిర్మాణం చేసి గవర్నమెంట్కి అప్పచెప్తే గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికీ ఎంపీడీఓ ఆఫీస్ కానీ లేకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా, కాకపోతే వాళ్ళకి పని ఉన్నప్పుడే గంట సేపు వచ్చి కూర్చుని పోతున్నారు. కానీ దీనికి సంబంధించిన అధికారులు మాత్రం వ్యవసాయ అధికారులు దీంట్లో ఎప్పటికీ ఉంటూ రైతులకు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు అందుబాటులో ఉండవలసిన అధికారులు ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా లేరు. కనీసం దీని యొక్క మెయింటెనెన్స్ కూడా ఎవరు చేయడం లేదు. అక్కడ తలుపులన్నీ ఇరిగిపోతున్నాయి, పైన రేకులన్నీ ఊడిపోతున్నాయి. ఇంత పెద్ద నిర్మాణం చేపట్టి ఎవరి కూడా దీన్ని పట్టించుకోకుండా చేస్తే రాను పూర్తిగా శిథిలావస్థకు వస్తుంది. ఇంత పెద్ద నిర్మాణం మన గంభీరావుపేట అభివృద్ధి కావాలని చెప్పి అందరం కోరుకుంటుంటే ఉన్న అభివృద్ధిని ఖరాబ్ చేసేందుకు ఇప్పుడు ఇక్కడ ఉన్న అధికారులు కానీ లేకుంటే స్థానిక అధికార పార్టీ నాయకులే కానీ ఎవరు దీన్ని పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు. సాయి తేజ గారికి నేను ఫోన్ చేయడం జరిగింది, ఆయన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. 2-3 సార్లు ఆయన ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అరే కానీ ఏఓ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది, ఆయన కూడా స్పందించడం లేదు. ఇలాంటి నిజంగా కూడా పెద్దలు మంత్రివర్యులు ఆయన గంభీరావుపేట మండల కేంద్రంలో మా నాన్నమ్మ పేరు మీద కానీ మా తాత పేరు మీద నేను ఒక నిర్మించాలనే సదుద్దేశంతో ఇలాంటి పెద్ద కార్యక్రమం చేపడితే అటుదాన్ని టీఆర్ఎస్ నాయకులు విస్మరించారు. పూర్తిగా అధికారులు కాంగ్రెస్ వాళ్ళు విస్మరించారు. అధికారులు ఇంత నిర్లక్ష్యానికి గురవుతుందని ఇది చూస్తుంటే చాలా బాధాకరం. ఇలాంటి నిజంగా ఇప్పటికైనా అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకోకుంటే మేము దేనికైనా రైతులను పట్టుకొని నిరాహార దీక్షలకైనా రిలే దిగాల్సిన సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ తక్షణమే స్పందించి ఒక అటెండర్ని నియమించాలి. ఇక్కడ నిజంగా కూడా రైతులకు తాగడానికి నీరు ఉండాలి. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో వ్యక్తి బలయ్యాడు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ గ్రామానికి చెందిన కేశ సంతోష్ అవసరాల నిమిత్తం లోన్ యాప్ల నుంచి కొంత రుణం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంతోష్ ఈఎంఐలు కట్టలేకపోయాడని, దీంతో నిర్వాహకుల వేధింపులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా ఆయన పేరు సంతోష్, మాది మియాపూర్ గ్రామం, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి డిస్టిక్. మా ఆయన చనిపోవడానికి గల కారణాలు ఫోన్ యాప్లో లోన్స్ తీసుకోవడం వల్ల, ఫోన్ కాల్స్ భరించలేక, ఇల్లు కట్టుకోవడం వలన 40 లక్షల దాకా అప్పులు భరించలేక మనస్తాపానికి గురి ఆత్మహత్య చేసుకున్నాను. ఎప్పుడు చేసుకుంటామా? నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చేసుకున్నాను. కారణం అదేనా? యాప్ ప్రాబ్లమేనా? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలో లింగంపల్లి గ్రామంలోని మూలవాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేసినట్టు ఎంఆర్ఓ సుజాత తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పర్మిషన్ ఇచ్చామన్నారు. 30 ట్రాక్టర్లకు గాను ఒక్కో ట్రాక్టర్కు 3 ట్రిప్పుల చొప్పున ఇసుక తరలింపుకు డీడీ రుసుము చెల్లించారన్నారు. మొత్తం 120 ట్రాక్టర్లకు 20 ట్రాక్టర్లు ప్రభుత్వ పనుల కోసం డీడీలు తీసుకోగా 100 ట్రాక్టర్లు ఇతర పనుల కోసం డీడీలు తీసుకున్నట్టు తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం నర్సింగాపూర్ అంబేద్కర్ యువజన సంఘం భవనంలోని రికార్డులను గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ సంఘానికి సంబంధించిన రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు భవనంలో ఉంచినట్టు తెలిపారు. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు భవనం తాళం పగలగొట్టి అందులోని రికార్డులన్నీ తగలబెట్టారని వాపోయారు. దుండగులను గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈరోజు నర్సింగాపూర్ గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి యూత్ పిల్లల రికార్డ్స్ ఈ సంఘంలో పెట్టుకొని ఎప్పుడు సంఘం జరిపించుకునే రికార్డ్స్ మొత్తం కాలబెట్టారు. దాంట్లో మా అమౌంట్ కానీ మా లెక్కలు మొత్తం అందులోనే ఉండే. కాలబెట్టిన వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నర్సింగాపురం గ్రామం ఇది. అంబేద్కర్ సంఘంలో యూత్ సంఘము రికార్డు కానీ దానికి సంబంధించిన పేపర్స్ కానీ అన్ని సూట్ కేసులు పెట్టి సంఘంలో పెట్టుకున్నాం. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తాళం పగలగొట్టి పేపర్లన్నీ బయటేసి వాటర్ క్యాన్లు కానీ ఇవి కానీ దాన్ని ధ్వంసం చేశారు. ఇట్టి చేసిన గుర్తు తెలియని వ్యక్తుల మీద. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ 7వ వార్డుకు చెందిన గుడిసె మల్లేశం దుబాయ్లో మృతి చెందగా వారి కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు గుండా థామస్ మాదిగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లేశం 40 రోజుల క్రితం బ్రతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడని, అక్కడ పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట జీవన్, సంతోష్, వరప్రసాద్ ఉన్నారు. డిసెంబర్ 24న దుబాయ్లో బతుకుదెరువు కోసము గుడిసె మల్లేశం కొన్ని రోజుల క్రితం పోయాడు. బతుకుదెరువు కోసం అక్కడ పనిచేస్తున్న సమయంలో కడ్డలు తవ్వుతుండగా అక్కడ కడ్డలో మట్టి గూలి అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. పేద కుటుంబం చెందిన గుడిసె మల్లేశం తనకు కూతురు వికలాంగురాలు, 2 కూతుర్లు, కుమారుడు, తల్లి, తండ్రులు ఉన్నారు. ఆ శవాన్ని ఇక్కడ తీసుకురావాలంటే డబ్బులు లేక దాదాపు 40 రోజుల సమయానికి ఇంటికి శవం రావడం జరిగింది. మృతదేవాన్ని తీసుకురావడానికి కానీ మృతదేవాన్ని దానం చేయడానికి అప్పుసూతలు ఇక్కడ తిప్పపుర వార్డులో ఉన్న వాళ్ళు అందరూ సహకరించుకొని దహనాన్ని చేశారు. అంతేకాకుండా వీళ్ళిద్దరు వృద్ధులైన తల్లిదండ్రులే కానీ ఈ ఇద్దరికి పింఛన్ అనేది రాలేదు. మరి వీళ్ళు వయసు చూస్తే 60-70 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు వీళ్ళకి పింఛన్ రాకపోవడం చాలా బాధాకరం. అంతేకాకుండా ఈ కుటుంబాన్ని పోషించడానికి కూలి పని చేసుకుని జీవించే తన భార్య
ఒమన్ దేశంలోని బర్కా సిటీలో ఒమన్ తెలంగాణ సమితి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ప్రభుత్వ విప్ వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటుతున్న ఒమన్ ప్రవాస తెలంగాణ వాసుల సేవలు అభినందనీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.